చీటింగ్ కేసులో శ్రవణ్ రావును ప్రశ్నిస్తున్నారు సిసిఎస్ పోలీసులు. చంచల్గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు వీళ్లను. అయితే ఇన్రథం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో కలిసి మోసానికి పాల్పడ్డారంటూ శ్రవణ్ రావుపై ఫిర్యాదు నమోదైంది. 6,50,00,000 రూపాయలు చీటింగ్ చేసినట్లుగా కేసు నమోదవగా విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో శ్రవణ్ రావు సతీమణి స్వాతిరావు A4 గా ఉన్నారు. విచారణలో భాగంగా కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు సిసిఎస్ పోలీసులు. ఇప్పటికే శ్రవణ్ రావు ఫోన్ టాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. అఖండ ఇండియా కంపెనీ నిర్వాహకులు కూడా సిసిఎస్ కు వచ్చారు. రైట్, ఇక శ్రవణ్ రావు పై చీటింగ్ కేసు నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఇటు మరో కొత్త కేసు శ్రవణ్ రావు పై నమోదైనట్టుగా తెలుస్తోంది. చీటింగ్ కేసులో తనతో పాటు తన భార్య మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చీటింగ్ కేసులోనే శ్రవణ్ రావు రిమాండ్ కు తరలించడం జరిగింది. 5 రోజుల పాటు పోలీసులు కస్టడీ అడిగితే ఒక రోజు కస్టడీ అనుమతించడంతో ఈ రోజు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి శ్రవణ్ రావుని కస్టడీకి తీసుకొని సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. కంపెనీ లావాదేవీలకు సంబంధించి ఆకాష్ కృష్ణకి సంబంధించి 6.5 కోట్ల రూపాయలు మోసం చేశాడని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. వీరికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నప్పటికీ వాటిని ఎగ్గొట్టి కేసులతో బెదిరించే ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా ఆకాష్ కృష్ణ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కువ కంపెనీలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఇస్తానని చెప్పేసి కూడా దాదాపు 6,53,00,000 వరకు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా లాభం కూడా ఇవ్వలేదని చెప్పేసి చీటింగ్ చేసిందని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన ఇప్పుడు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఒక్కరోజు కస్టడీ కాబట్టి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు శ్రవణ్ రావుని రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఒకవేళ ఆయన ఈ రోజు కస్టడీలో విచారణకు సహకరించకుంటే ఖచ్చితంగా మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసి కస్టడీకి తీసుకునే అవకాశం కనబడుతుంది. 5:30 వరకు కూడా సిసిఎస్ లోనే ఆయనని విచారించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.